Hi everyone, welcome to Sai Academy, easy way to learn English. ఈ వీడియోలో మనం ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో అనేది చూద్దాం. దానికోసం ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళి సాయి ఇంగ్లీష్ అని టైప్ చేయండి. ఓకే, సాయి ఇంగ్లీష్ అని టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళి. మీకు ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ వెబ్సైట్ రావడం జరుగుతుంది, సాయి ఇంగ్లీష్ అని. ఓకే, saienglish.in ఇది అన్నమాట వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది లాగిన్ చేసుకోమంటుంది కాబట్టి ముందుగా రిజిస్టర్ చేసుకోండి. ఓకే, మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ తోటి సైన్ ఇన్ అవ్వండి. ఓకే, సైన్ ఇన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో 5 కోర్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇందులో మీరు వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందికి వస్తే చూడండి, ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అని ఉంటాయి. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్, అదేవిధంగా కథల ద్వారా ఇంగ్లీష్ రాయటం. ఓకే, వాక్య నిర్మాణం ఎలా చేయాలనేది ఇక్కడ చాలా స్టోరీస్ ఉంటాయి. ఓకే, ఈ స్టోరీస్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ ఇక్కడ స్టోరీస్ చూడండి. ఓకే, ఈ స్టోరీ ఎలా ఉంది, దాంట్లో ట్రాన్స్లేషన్ ఎలా ఉంది అనేది చూడండి. చూసిన తర్వాత మీరు ఇక్కడ తెలుగులో ఉన్న ట్రాన్స్లేషన్ని మీరు ఓన్గా ఇంగ్లీష్లోకి ట్రై చేయండి, ట్రాన్స్లేట్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను శాంపుల్గా మీకు ఒక ట్రాన్స్లేషన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ట్రాన్స్లేషన్ 1. ఓకే, ఇక్కడ ఒక స్టోరీ ఉంది. చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం. ఒకానొకప్పుడు రంగాపురం అనే ఒక గ్రామం ఉండేది. అంటే ఫస్ట్ ఇది రాద్దాం. ఒక గ్రామం ఉండేది అంటే there was a village. ఆ ఊరెవరు? రంగాపురం అనే గ్రామం కాబట్టి there was a village named రంగాపురం. ఓకే, తర్వాత ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఫస్ట్ ఇది రాద్దాం. ఒక వ్యక్తి ఉండేవాడు అంటే there was a person. ఒక వ్యక్తి ఉండేవాడు ఆ ఊరిలో అంటే ఇన్ దట్ విలేజ్. తర్వాత ఆయన పేరు రాము అంటే హిజ్ నేమ్ వాజ్ రాము. ఆయన పేరు రాము. తర్వాత ఆయనకు 40 సంవత్సరాలు అంటే హీ వాజ్ 40 years old. ఓకే, ఈయనకు పెళ్ళయింది అంటే హీ వాజ్ మ్యారీడ్. ఈయనకు పెళ్ళయింది. ఈయన భార్య పేరు సీత. ఓకే, అంటే హిజ్ వైఫ్స్ నేమ్ వాజ్ సీత. ఓకే, తర్వాత వీరికి ముగ్గురు పిల్లలు అంటే దే హ్యాడ్ 3 children. వీరికి ముగ్గురు పిల్లలు. తర్వాత ఆయనకు 10 ఎకరాల భూమి ఉండేది అంటే హీ హ్యాడ్ 3 acres ఆఫ్ ల్యాండ్. తర్వాత ఆయనకు 2 ఆవులు ఉండేవి అంటే హీ హ్యాడ్ 2 cows. 2 ఆవులు ఉండేవి. తర్వాత ఆయన ఇంటి ముందు ఒక గుడి ఉండేది. ఫస్ట్ ఏం రాద్దాం? ఒక గుడి ఉండేది అని రాద్దాం. అంటే దేర్ వాజ్ ఏ టెంపుల్. ఎక్కడ? ఆయన ఇంటి ముందు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హౌస్. తర్వాత ఆయన ఇంటి పక్కన మరో వ్యక్తి ఉండేవాడు.
ఫస్ట్ ఇది రాద్దాం. మరో వ్యక్తి ఉండేవాడు అంటే దేర్ వాజ్. ఓకే, దేర్ వాజ్ అనదర్ పర్సన్. ఓకే, ఎక్కడ? ఆయన ఇంటి ప్రక్కన అంటే నెక్స్ట్ టు హిజ్ హౌస్, లేదంటే బిసైడ్ హిజ్ హౌస్ అన్నా సరే ఓకే. నెక్స్ట్ ఆయన పేరు సోము అంటే హిజ్ నేమ్ వాజ్ సోము. ఆయన పేరు సోము. సోముకు ఎటువంటి భూమి లేదు అంటే సోము డిడెంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్. తర్వాత కానీ అంటే బట్. కానీ సోము వాళ్ళ తమ్ముడికి 2 ఎకరాల భూమి ఉంది. సోము వాళ్ళ తమ్ముడికి అంటే బట్ సోముస్ బ్రదర్ హ్యాడ్ 2 acres ఆఫ్ ల్యాండ్. 2 acres ఆఫ్ ల్యాండ్, 2 ఎకరాల భూమి ఉంది. ఈయన పేరు రంగా అంటే హిజ్ నేమ్ వాజ్ రంగా. ఈయన పేరు రంగా. తర్వాత ఈయన వయసు 30 సంవత్సరాలు, ఆయనకు పెళ్ళి కాలేదు అంటే he was 30 years old. అతనికి పెళ్ళి కాలేదు అంటే he was unmarried. ఓకే, ట్రాన్స్లేషన్ అయిపోయింది. సబ్మిట్ చేసేద్దాం ట్రాన్స్లేషన్స్. చూడండి, ఇక్కడ సబ్మిట్ చేయగానే మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఆక్యురసీ 99% ఆక్యురసీ ఉంది. అంటే ఇక్కడ ఒక మిస్టేక్ అయింది. ఎక్కడని గమనిస్తే హీ హ్యాడ్ 3 acres ఆఫ్ ల్యాండ్, 10 acres ఆఫ్ ల్యాండ్. ఓకే, యాక్చువల్గా ఆన్సర్లో 10 acres ఉంది. ఇక్కడ కూడా ఆయనకు 10 ఎకరాల భూమి ఉండేదని ఉంది. కానీ మనం టైప్ చేసిన దాంట్లో హీ హ్యాడ్ 3 acres ఆఫ్ ల్యాండ్ అని రాసాం. అంటే ఇక్కడ 3 అనేది మిస్టేక్ వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ 10 acres ఉండాలన్నమాట. ఓకే, ఇదొక్క మిస్టేక్ వల్ల 99% ఉంది. ఓకే, ఓట్స్ వచ్చేసి 94 ఉండాలి. ఎక్స్పెక్టెడ్ ఓట్స్ 94. మనం టైప్ చేసిన ఓట్స్ కూడా 94 ఉన్నాయి. యాక్యురసీ వచ్చేసి 99%. ఓకే, ఈ విధంగా ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే.